శ్రావణ మాసంలో సకల దేవత స్వరూపమైన గోవు ప్రతిరోజు మా ఇంటికి వస్తుందండి. మనం వేసేంత వరకు అవి ఎక్కడికి వెళ్ళవు, అలానే ఉండి మేము వచ్చామని ఏదో విధంగా శబ్దం చేస్తూ మాకు తెలుగుతూ ఉంటాయండి. మేము వెళ్ళమన్నా వేసిన తర్వాత అవి ఎలా కదలవు, మేము ఉన్నాం మళ్ళీ మాకు వేయండి అని చెప్తూ ఉంటాయి. ఈ శ్రావణ మాసమే కాదు, ప్రతిరోజు కూడా ఇలానే చేస్తాయండి. మీరు నమ్మరు, కావాలంటే మీరే చూడండి ఎలా శబ్దం చేస్తాయో. మనం మూసిన తర్వాత కూడా అవి మళ్ళీ వెళ్ళవండి, అలానే ఉంటాయి. ఇంకా ఏదో వేసేంత వరకు. కానీ ఏం చేద్దాం చెప్పండి, వాటి కడుపు నిండా అయితే మనం పెట్టలేం కదా. మాకు పెట్టాలనే ఉన్నా రోజు అన్ని ఆవులకు పెట్టడం కుదరదు కదండి. చూడండి ఎలా చూస్తుందో. లేదు పెట్టాం కదా వెళ్ళు అంటే అది వినడం లేదండి, మళ్ళీ తడుపు తీస్తూ ఉంది. మీరు చూడండి, మీకే ఆశ్చర్యం వేస్తుంది. నాకెందుకో ఈ వీడియో అందరికీ షార్ట్ రూపంలో చూపిస్తే బాగుంటుంది అని అనిపించింది, అందుకే ఇలా పెడుతున్నాను వీడియో తీసి. ఏమనుకోవద్దండి. ఇదే కాదండి, చాలా ఆవులు వస్తాయి. ఒక్కొక్క ఆవు నేను చాలా శబ్దం చేస్తాయి, కొన్ని అరుస్తాయి. ఇలా మేము వచ్చామని తెలుపుతూ ఉంటాయండి. ఏంటి కింద పెట్టారు బియ్యం అని అనుకుంటున్నారేమో. ఇవి మనకు కింద ఏమన్నా కవర్ కానీ పేపర్ కానీ పెట్టేంత సమయం కూడా ఇవ్వవండి. అవన్నీ ముందుకు వస్తుంటాయి, ఇంకా లేదా కొట్టుకుంటాయి. అందుకే మనకంత సమయం కూడా ఇవ్వవండి. వీధిలో అందరికీ ఇబ్బంది అవుతుందని ఇంకా అవి ఇలా పెట్టేస్తాము.